మొంతా తుఫాను ప్రభావంతో గుంటూరులోని పలు కాలనీలు నీట మునిగాయి. కాల్వలు, డ్రైన్లు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. మహాత్మాగాంధీ కాలనీలో చిన్న వర్షం పడినా రోడ్లపై నడవలేని పరిస్థితి వస్తుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు రోడ్లపైకి చేరడంతో పాములు, దోమలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాల్వలు నిర్మించి రోడ్లు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. మొంతా తుఫాన్ ప్రభావంతో గుంటూరు నగరంలో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ రోడ్లు జలమయమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అయితే ఆ రోడ్లను కూడా సరిచేస్తున్న జేసీబీలతో సరిచేస్తూ ఉన్నారు. అయితే మోటార్ల సాయంతో కూడా ఆ రోడ్లపై ఉన్న వాటర్ని వేరే చోటకి డంప్ చేసేందుకు మోటార్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం మనం మహాత్మా గాంధీ కాలనీ వద్ద ఉన్నాము. కాలనీలో కనుక విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే కురిచిన చిన్నపాటి వర్షాలకు కూడా ఇక్కడ కాలనీ మొత్తం మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇళ్ల స్థలాల మధ్యలో కూడా వాటర్ చేరడంతో కాలనీ వాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు శానిటేషన్ పరంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈ మహాత్మా గాంధీ కాలనీ వాసుల్ని పట్టించుకోవడం లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల డయేరియా కేసులు, మెలియాయిడోసిస్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో శానిటేషన్ మరింత అధ్వానంగా తయారవుతుందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం పక్కాగా విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇళ్ల స్థలాల మధ్యలోనే మనం చూసుకుంటే పిచ్చి మొక్కలు కావచ్చు, ఈ వాటర్ అక్కడ స్టే ఉండిపోయి దోమలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కాలనీ వాసులకు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఒకవైపు ఎన్ని నగరపాలక సంస్థ అధికారులు ఎంత నగరంలో పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ఇటు కొన్ని కాలనీలు ఏదైతే నగరంలో ఉన్నటువంటి ప్రధానంగా శివారి కాలనీలు ఉన్నాయి, శివారి కాలనీలో మాత్రం ఆ శానిటేషన్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఉన్నారు. ఒకవైపు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ వ్యవస్థను కూడా మెరుగుపరిచేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇటు నగరపాలక సంస్థ అధికారుల్లో ఎటువంటి చలనం లేకపోవడం, కౌన్సిల్ సమావేశ మందిరంలో కూడా ఎమ్మెల్యే శానిటేషన్ అధికారులపై కూడా మండిపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఇక్కడ ఎదుర్కొంటా ఉన్నారు. గత కొంతకాలంగా కూడా ఆ వర్షం చిన్నపాటి వర్షం వచ్చినా సరే మహాత్మా గాంధీ నగర్ కాలనీ మొత్తం మునిగిపోతుంది. అయితే అనేక రోడ్లు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క రోడ్లో కూడా ఇంటి వద్దకు నీరు చేరడంతో వారి బయటికి రాలేనటువంటి కూడా పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు చిన్నపిల్లలు విద్యార్థులు స్కూళ్ళకి వెళ్ళాలన్నా కానీ, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలంటే బయటికి రావాలన్నా కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా ఇటు కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ డ్రైన్ కి సంబంధించినటువంటి కాలువలు, ఈ కాలువలు పూర్తిగా మునిగిపోవడంతోనే ఈ వర్షపు నీరంతా ఇళ్ల మధ్యలో చేరుతా ఉంది. అయితే ఇక్కడ ఎక్కువ ఖాళీ స్థలాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయి అనేక విధాలుగా ఇక్కడ అనారోగ్యాలకి గురవుతున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. అయితే ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే గతంలో దీనికి ఈ మహాత్మా గాంధీ నగర్ కాలనీకి రోడ్డు వేయటానికి 3 సార్లు శంకుస్థాపన చేశారు. ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక సార్లు ఇక్కడ రోడ్డుకి శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన చేసిన తర్వాత కూడా కనీసం ఇంతవరకు ఈ మహాత్మా గాంధీ నగర్ కాలనీకి రోడ్డు అయితే వేయలేకపోయారు. అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది కాబట్టి మహాత్మా గాంధీ నగర్ కాలనీలో ఎక్కడైతే ఎక్కువ నీరు చేరుతుందో ఇటువంటి ఖాళీ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం తీసివేసి కూడా నీట్గా చేసి రోడ్లు కూడా వేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో కాకుండా వేరే సమయాల్లో కూడా ఇక్కడ దోమలు చేరి ఇక్కడ అనారోగ్యానికి లోనవుతున్నాము. కాబట్టి జ్వరాలు కూడా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఈ ఖాళీ మొక్క ఏదైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల్లో కూడా పిచ్చి మొక్కలు మొత్తం
పీకేసి ఇక్కడ రోడ్లు వేసి కాలువలు కట్టాలని చెప్పేసి డ్రైనేజీలు వ్యవస్థను కూడా మార్చాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ఇటు పశ్చిమ నియోజకవర్గంలో అనేక విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గల్లా మాధవి మహాత్మా గాంధీ నగర్ కాలనీలో కూడా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలంటున్నారు. ఇటు రోడ్లు కూడా వేసి వారికి సరైన శానిటేషన్ వ్యవస్థని మెరుగుపరచాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.